హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో GFTI గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉండొచ్చు? అప్రాక్సిమేట్గా మనకి ఒక 40 దాకా ఉంటాయి. వీటిని అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తీసుకుంటే ఇది గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళి, మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఫండింగ్తో అయితే ఈ ఇన్స్టిట్యూట్ జరుగుతుంది. వీటిల్లో ఈ GFTL అడ్మిషన్స్ JEE మెయిన్ ద్వారా మాత్రమే ఇస్తారు. ఇంజనీరింగ్ అడ్మిషన్స్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అడ్మిషన్, అదర్ అడ్మిషన్స్ వేరే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. అసలు మరి ఇక్కడ సీట్ రావాలంటే మనకి మరి టాప్ 5, సపోజ్ మన దగ్గర ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ 40 GFTs ఉంటాయి కదా, ఈ 40లో మరి జస్ట్ టాప్ 5 GFTS గురించి మనము చెప్పుకుందాము. ఇప్పుడు మీరు కొన్ని రోజులైతే జోసా కౌన్సిలింగ్ వెళ్తుంది. ఈ GFTS NITల కంటే కూడా టాప్ అని నేను చెప్పవచ్చు. GFTS చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. NITs కంటే టాప్. ఇది జోసా కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ GFTS వల్ల జోసా కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మనం చూసినట్టయితే ఇక్కడ ఒక 5 మరి అస్సాము కానీ ఇలా డిఫరెంట్ మొత్తం ఒక 40 దాకా ఉండటం జరిగింది. 40 GFTs మన దగ్గర ఉన్నాయి. యాజ్ పర్ జోసా కౌన్సిలింగ్ ద్వారా 40 ఉండి, మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇది స్క్రీన్ షాట్ అంటున్నా PDF ఫైల్స్ ప్రతి ఒక్కరికి కూడా మరి ఇవ్వటం అయితే జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్లో మీ ర్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది మనం ఇస్తాము. చూసినట్టయితే ఈ 5 GFTs ఏందనేది ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్. మరి ఈ వీడియోలో మరి 5 మరి GFTS అయితే మనం సెలెక్ట్ చేయటం అయితే జరిగింది. ఒకటి JNU, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఇది నంబర్ 1 మన ఇండియాలో నంబర్ 1 ఇది JNUకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది JNU. రెండోది బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీలో ఉంటుంది. మెస్రా అంటారు. ఇది మంచి క్యాంపస్ ఉంటుంది. దీనికి వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఆల్రెడీ. మూడోది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్. మెస్రా తర్వాత మనకి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ ఉండటం అయితే జరిగింది. ఒకటి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత IIT నయా రాయ్పూర్. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ IIT నయా రాయ్పూర్ మూడోది అనుకోవచ్చు. దిస్ ఈజ్ థర్డ్ వన్. ఒక 4th వన్ వచ్చి IIT భువనేశ్వర్. 5th వన్ వచ్చి IIT భువనేశ్వర్. 5th వన్ వచ్చి IIT భువనేశ్వర్. దీనిలో మరి కోర్సెస్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూసినట్టయితే IIT భువనేశ్వర్లో మరి ఆల్రెడీ మనకి ఇది 5th పొజిషన్లో ఉంది. దీని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. 5th వన్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ CSE బ్రాంచ్ అందాము. మరి CSE బ్రాంచ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఓపెన్లో 33,451 ఓపెన్లో వచ్చింది. మరి EWS స్టూడెంట్స్కి అయితే 6,228 ర్యాంకు. మరి OBC NCL అయితే 15,000 ర్యాంక్ వచ్చింది. SC స్టూడెంట్స్కి 8,900, మరి ST స్టూడెంట్స్కి అయితే 3,820 ర్యాంక్ రావటం అయితే జరిగింది. డిఫరెంట్ ర్యాంక్స్ అయితే వచ్చినాయి CSE బ్రాంచ్. మరి ECE కానీ ఇక్కడ ఉండవైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి PDF ఫైల్స్ ఇచ్చేస్తాము. ఇక్కడ అన్నీ మనం చదవలేము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇక్కడ ఓపెన్లో 33,000 ఉంది. లక్కీగా మరి 33,712 ర్యాంక్ రావటం జరిగింది. CRL 33,000 వచ్చినా కానీ JEE మెయిన్లో ఇక్కడ సీటు ఇచ్చేస్తుంది. తర్వాత SC స్టూడెంట్ 8,719 ఇక్కడ వస్తే మరి భువనేశ్వర్లో సీట్ వస్తుంది. తర్వాత IIT నయా రాయ్పూర్లో మరి ఒకసారి చూద్దాం. మరి IIT IIT భువనేశ్వర్లో వచ్చేసి మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. ఇక్కడ IIT నయా రాయ్పూర్ 4th పొజిషన్లో ఉంది. దీనికి వచ్చేసి మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ 4 years 18,000 ర్యాంక్ వచ్చినా కానీ మంచి IIT. వీటి NITకి సంబంధం లేదు. ఈ నంబర్ 1 కాలేజీలు. అదేవిధంగా SC స్టూడెంట్స్కి 5,700, మరి ST స్టూడెంట్స్ ఈ విధంగా రావటమే జరిగింది. తర్వాత మరి PEC పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్
పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఇది హోమ్ స్టేట్ కోట, మనకి హోమ్ స్టేట్ కోట. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ మరి అదర్ స్టేట్ కోట. వీఆర్ ఆల్ మరి 5 మనకి అదర్ స్టేట్ కోటా కింద వస్తాయి కాబట్టి 2514 ర్యాంకు మరి ఇంత హోమ్ స్టేట్ కోటా చూసినట్టున్నాం. ఇక్కడ చూసినట్టయితే సిఎస్సి బ్రాంచి 275, మరి సిఎస్సి బ్రాంచి అదర్ స్టేట్ కూడా ఇది 5 years కోర్స్ ఉంది. ఇక్కడ 4 years కోర్సెస్ కూడా ఉండటం అయితే జరిగింది. చూసినట్టయితే ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 30,000 వరకు కూడా వచ్చింది. ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 30,000 వచ్చింది నయా రాయ్పూర్. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ బిట్స్ మిశ్రా చూద్దాం ఒకసారి. బిట్స్ మిశ్రాలో ఎంత ర్యాంకు మరి లాస్ట్ ఇయర్ రావటం అయితే జరిగింది. మిశ్రాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ 2617. మరి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి ఎక్కువ పర్సంటేజ్ ఉందమ్మా. ఇక్కడ మిశ్రాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 31,000 ర్యాంక్ అయితే ఇక్కడ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా దీనిలో 57,000 వరకు అదర్ స్టేట్స్ వాళ్ళు అయితే జాయిన్ అయ్యారు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఓపెన్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్టీ స్టూడెంట్స్ 11,000 ర్యాంక్ వరకు అయితే ఇక్కడ బయోటెక్నాలజీ జాయిన్ అవటం అయితే జరిగింది. మీరు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అన్నమాట. ఇక్కడ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత జేఎన్యూకి వెళదాం. జేఎన్యూ అయితే ఇది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఇది ఢిల్లీ క్యాపిటల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 అసలు ఎన్ఐటీలో సీటు వచ్చినా కానీ వదులుకుని చాలామంది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. ఇది ఆల్ ఇండియా కోటాలో ఇది ఎప్పుడు 27,936. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది హాట్ కేక్ లాగా ఉంది. మరి ఆల్ ఇండియా కోటా ఈడబ్ల్యూఎస్ 5,600. మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 11,000. అంటే ఇది క్యాపిటల్ కాబట్టి ఆల్ ఇండియా కోటా ఇచ్చినట్టున్నారు. ఢిల్లీలో బాగుంటుంది. మరి కాలేజ్ కూడా బాగుంటుంది. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 7,300. ఎస్సీ స్టూడెంట్స్కి ఈ విధంగా రావటం అయితే జరిగింది. మంచి చూడండి, ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 14,000 వరకు కూడా మరి సీట్స్ అయితే వచ్చినాయి. మంచి అసలు ఇండివిజువల్గా ఈ కాలేజెస్ పరిస్థితి ఏందో ఒక్కసారి చూద్దాం. మరి కాలేజీ చూసినప్పుడు జేఎన్యూ నెహ్రూ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ బాగుంటుంది. ఇది ఢిల్లీలో ఉంది, నంబర్ 1 ఢిల్లీలో ఉంటుంది. ఇది మంచి మరి అక్రెడిటేషన్ ర్యాంకింగ్ కూడా బాగుంది ఇక్కడ. మరి దీనికి ర్యాంకింగ్ కూడా మరి ఎన్ఆర్ఎఫ్ 2025 ఓవరాల్ దీనికి 24 ర్యాంక్స్ కూడా మంచిగా రావటం అయితే జరిగింది. ఇది 2025 ఓవరాల్ ర్యాంక్స్ మరి దీనికి కూడా ఇచ్చారు. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా బాగా నచ్చింది. ఇక్కడ కూడా 431 యూజీ మరి 4 years ప్రోగ్రామ్కి 126 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రావటం. మరి ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్యాకేజెస్ రావటం అయితే జరిగింది. ఇక్కడ ప్లేస్మెంట్ మంచి కంపెనీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి. చూడండి, ఇక్కడ మీరు వరాకలు మంచి కంపెనీస్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్ డేటాకి వెళ్తే మనకి వచ్చిన అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. జేఎన్యూ అనేది మరి ఢిల్లీలో ఒక మంచి కంపెనీ, ఇది మంచి ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడ సీట్ వచ్చినా కానీ మీరు వదులుకోవద్దు. ఇక్కడ ఇది ఎన్ఐటీల కంటే టాప్. ఇది జేఎన్టీయూ మరి ఎన్ఐటీస్ కంటే కూడా జేఎన్యూ ఒక టాపు. నెక్స్ట్ వచ్చేసినట్టయితే మనము నెక్స్ట్ బిఐటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా గురించి వెళదాం. ఈ జిఎఫ్టీలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రాలో కూడా ఇది కూడా బాగుంటుంది. ఇది చూడండి, దీని యొక్క మరి బిర్లా ఇన్స్టిట్యూట్ ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. చూసినట్టయితే మీరు ఇది 1955 ఇండిపెండెంట్ 1955లో స్టార్ట్ చేసినట్టు విజనరీ బిర్లా అండ్ మిశ్రా ఇస్ లొకేటెడ్ రాంచీలో ఉంది. స్టేట్ ఆఫ్ జార్ఖండ్ మినరల్ హబ్లో ఉండే 3GC 1956లో ఇది ఉన్నట్టు గుర్తు. వీళ్ళు మొన్న ఈ మధ్య 70 years ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే కండక్ట్ చేయటం జరిగింది. మార్చి 27th 29thలో జరుపుతారంట. మరి అప్కమింగ్ ఈవెంట్స్ మంచి ఇది కూడా మంచిగా. దీనిలో మరి సీట్ రావాలంటే కూడా కొద్దిగా ఫీజెస్ కూడా ఎక్కువ అవుతాయి. ఫీజెస్ డీటెయిల్స్ ఇక్కడ సీటులో కొద్దిగా ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మరి ట్యూషన్ ఫీజులో కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా
మనకి ఫీజెస్ వచ్చి 10,000 రూపీస్ 10K వచ్చి నాన్ రిఫండబుల్ వస్తుంది. మరి అదేవిధంగా వన్ టైం ఫీజు 17,700 రూపీస్ ఓటీపీ వన్ టైం పేమెంట్ కట్టాలి. ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ వచ్చి 1,31,500 రూపీస్ పర్ సెమిస్టర్. ఇది గుర్తుపెట్టుకోండి, 1,31,500 రూపీస్ అయితే పడుతుంది మీకు. అదర్ ఫీజెస్ టోటల్గా సెమిస్టర్కి వచ్చి 1,75,000 రూపాయలు అవుతుంది బీటెక్ చదవాలంటే. ఇది గుర్తుపెట్టుకోండి, సెమిస్టర్ వచ్చి 1,75,000 అంటే ఇంటూ మనకి 8 సెమిస్టర్లు ఉంటాయేమో, అప్రాక్సిమేట్గా 16 లక్షలు ఫీజు అయితే వచ్చే అవకాశం ఉంది. 16 lakhs ఫీజు వచ్చే అవకాశం ఉంది. మరి ఎడిషనల్గా మనకి హాస్టల్స్ అవన్నీ ఉంటాయి. హాస్టల్స్ కూడా దీన్ని ఖర్చులు ఉంటాయి, అదర్ ఫీజెస్ మొత్తము అన్నీ కలిపి మరి టోటల్గా 16 లక్షలు. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అయితే ఫీజు అవ్వచ్చు. సంవత్సరానికి 2 లక్షలు, మరి ఇది కదా 2 lakhs, 2 లక్షల రూపాయల దాకా సంవత్సరానికి అవ్వచ్చు. ఇక్కడ 2 లక్షలు ఏంది మరి 1,75,000, ఇది 1,31,000 ఏమో పర్ సెమిస్టర్ అవుతుంది. మిగతాది ఫీజెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఫీజెస్ కూడా బాగా ఉండడానికి అవకాశం. మరి అన్ని కలిపి కూడా మరి 16 ఓన్లీ ట్యూషన్ ఫీజు వచ్చి మనకి 10 lakhs వస్తుందమ్మా. 10,52,000 ట్యూషన్ ఫీజు రావటం. SC/ST వాళ్ళు కూడా మరి ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండే, చూసి జాయిన్ అవ్వండి. ఇది చూసినట్టయితే మరి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి ఇక్కడ కూడా మరి 51 LPA ఉండటం జరిగింది. మరి హైయెస్ట్ ప్యాకేజ్ 51 LPA ఉంది మిశ్రాలో. 11.57 వచ్చి యావరేజ్ ప్యాకేజ్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 51 హైయెస్ట్ ప్యాకేజ్ 51 lakhs per annum, యావరేజ్ ప్యాకేజీ 11.57 LPA ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆంధ్ర స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మరి మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర జాయిన్ అవుతారు. దట్స్ నాట్ కరెక్ట్. నేను దాన్ని ఎంకరేజ్ చేయను. ప్రతి ఒక్కళ్ళ దగ్గర జాయిన్ అయ్యి మరి మీరు మనీ కూడా వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఎక్కడన్నా జాయిన్ అవ్వకపోతే నేను సీరియస్గా చెప్తాను, ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. ఎందుకంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే సార్ నేను మా ఇంట్లో మా బంధువులు NITలో చేరారు, IITలో చేరారు. మీ బంధువులు ఎప్పుడు మీ రిలేటివ్స్ 4 years బ్యాక్ 5 years బ్యాక్ చేరుంటారమ్మా. 4-5 years బ్యాక్ చేరుంటారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ వాళ్ళకి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి సపోజ్ మీ యొక్క స్టూడెంట్స్ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ IITలో కానీ NITలో కానీ గవర్నమెంట్ చేరితే వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా మర్చిపోతారు. 1 year తర్వాత వాళ్ళకి అనవసరం. అది గుర్తుపెట్టుకోండి. మేము ఇదే పనిలో ఉంటాం కాబట్టి వీఆర్ ఇన్ ద సేమ్ ట్రాక్. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఏం జరగవచ్చు, ఇట్లా అన్నీ మనం చెప్తూ ఉంటాం, గైడెన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇదే పనిలో ఉండే వాళ్ళకి ఉండే మరి నాలెడ్జ్ మరి ఈ పనిలో లేని వాళ్ళకి ఉండే నాలెడ్జ్ వేరుగా ఉంటుంది. సపోజ్ మరి NITలో టాప్ 5 కాలేజీల్లో చెప్పినప్పుడు NIT తిరుచి కానీ, సువర్తకల్ కానీ, రూర్కల్ ఇలా కొన్ని 4-5 కాలేజీలు పెడతారు. తర్వాత 4-5 తర్వాత 5 కాలేజీలు 6 కాలేజీల తర్వాత వాళ్ళకి మరి పెన్ ఆడదనమాట. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి తెలియదు. సపోజ్ IIT టాప్ అంటే బాంబే ఒకటే తెలుసు, మిగతా ఏది పెట్టాలి ఏందనేది తెలియదు. కాబట్టి మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు మనకి గైడెన్స్ కంపల్సరీ కావాలి. ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేసినా మీ సీటు గల్లంత కావటం ఖాయం అనమాట. చిన్న మిస్టేక్ చేసినా మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెంబర్ 1 బాగా చదువుకోవాలి, స్టూడెంట్స్ మంచి మార్క్స్ వస్తాయి. సో రెండో స్టెప్స్ ఏంటంటే మరి కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. వెబ్ కౌన్సిలింగ్లో పెడతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో చెప్పేవరకు మరి గైడెన్స్ కూడా ఇవ్వటమే జరుగుతుంది. మరి కాల్ ద్వారా కానీ మరి మెసేజ్ ద్వారా కూడా గైడెన్స్ ఇస్తాము. మరి 1750 అయితే కట్టండి. కడితే ఓన్లీ IIT అడ్వాన్స్కి మాత్రమే జోసా కౌన్సిలింగ్లో హెల్ప్ చేస్తాము. JEE ప్లస్ ఆల్ ప్రైవేటు యూనివర్సిటీ మరి అమృత కానీ VIT JSRM 2,500 రూపాయలు కట్టండి. తర్వాత JEE 2025 AP తెలంగాణ వాళ్ళకి 3,750 రూపాయలు కట్టండి. తర్వాత వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తర్వాత మనీ మీరు స్క్రీన్ షాట్ అయితే పంపండి అమ్మ. దీనికి మీ ఎవ్రీబడి హ్యాస్ టు సెండ్ ద స్క్రీన్ షాట్. పెడితే ఏంటంటే మీ యొక్క నేము నేను నోట్ చేసుకుంటా, మీ యొక్క బాబు డీటెయిల్స్, మీ యొక్క అమ్మాయి
కానీ అబ్బాయి కానీ డీటెయిల్స్ తర్వాత స్క్రీన్ షాట్ పెట్టి అమౌంట్ పెట్టినట్టయితే ఇది నాతో ఈవినింగ్ ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అన్లిమిటెడ్ కాల్స్. కొంతమంది ఏంటంటే 1 or 2 కాల్సే మాట్లాడాలని రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఎనీ టైం మాట్లాడవచ్చు. కాకపోతే ఆఫ్టర్నూన్ 6 PM to 9 PM మాకు బిజీగా ఉంది. ఇక్కడ మన వాట్సాప్లో ఇది స్క్రీన్ షాట్ ఇది పెట్టాను. ఇది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్టయితే అమౌంట్ వచ్చేస్తుంది. దీన్ని వచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి అయితే పంపండి. ఈ వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి మీ యొక్క స్క్రీన్ షాట్ని. తర్వాత చూసినట్టయితే మరి నెక్స్ట్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా డీమ్డ్ టు బి యూనివర్సిటీ చండీగఢ్. దీనిలో జోసా కౌన్సిలింగ్ ద్వారా మరి అడ్మిషన్స్ అయితే వచ్చారు. జేఈ మెయిల్. ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. దీనిలో కూడా ప్లేస్మెంట్స్ బాగుంది, ఎందుకంటే పంజాబ్లో ఉంటుంది. ఇది లొకేటెడ్ ఇన్ పంజాబ్. దీని అప్డేట్స్ చూసినట్టయితే మనకు అడ్మిషన్స్ ఇక్కడ కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. బీటెక్ ప్రోగ్రామ్, ఏరోస్పేస్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 4 years ఇంజనీరింగ్, ఈ విధంగా ఉండి ఇక్కడ కూడా వీళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ కూడా రావటం అయితే జరిగింది. ఇక్కడికి మంచి ఎంఎన్సి కంపెనీస్ కూడా మరి యాక్సెంచర్ కానీ అడోబ్ కానీ ఇక్కడ మంచి కంపెనీస్ కూడా బాగానే వచ్చినాయి. స్టూడెంట్స్కి మంచి ప్యాకేజ్తో, హైయెస్ట్ ప్యాకేజ్తో ఇక్కడ రావటం అయితే జరిగింది. పంజాబ్ ఇంజనీరింగ్ కూడా ఇది ఎన్ఐటీకి కూడా టైర్ 2, టైర్ 3 ఎన్ఐటీలకు కూడా అంటే మంచి కాలేజ్ ఇది. ఎన్ఐటీ కంటే కూడా బెటర్ కాలేజ్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 4th one వచ్చి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనం దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. మంచి ఎన్ఐటి ఇది, GFTI ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది నయా రాయ్పూర్లో ఉంది. నయా రాయ్పూర్ సెక్టార్ ఛత్తీస్గఢ్లో ఉందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి ఇది కూడా మంచి కాలేజీ. మీరు చూసినట్టయితే అక్కడ మీకు మరి అబౌట్ నయా రాయ్పూర్, IIIT నయా రాయ్పూర్ మంచి ప్రోగ్రెస్ ఉంది దీనిలో. ఇది గైడెడ్ బై హైలీ ఎమిడెంట్ లొకేటెడ్ ఛత్తీస్గఢ్ విత్ గుడ్. ఇది ఇన్ఫర్మేషన్ బాగుంది. ఇక్కడ వీళ్ళు నయా రాయ్పూర్ ఇన్స్టిట్యూట్ విషయానికి వచ్చేసరికి ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్ 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ జాయింట్ వెంచర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్, నేషనల్ ధర్మల NTPC వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళు జాయింట్ వెంచర్తో ఇది పెడతాం. ఇన్స్టిట్యూట్ ఈజ్ కమిటెడ్ టు ఎక్సలెన్స్ టెక్నాలజీ డిసిప్లిన్. ఇది NTPC వాళ్ళ సౌజన్యంతో మరి ఇది నడుస్తుంది. మరి ఇది వచ్చినట్టయితే 23 kilometers ఫ్రమ్ ద రాయ్పూర్, అంటే రాయ్పూర్ సిటీ అవుట్స్కట్లో పెట్టినట్టు. ఇక్కడ కూడా ప్లేస్మెంట్ చూసినట్టయితే హైయెస్ట్ ప్యాకేజీ ISCTC 82 లక్షలు, యావరేజ్ CTC 16 లక్షల ప్యాకేజీ రావడం జరిగింది. 31 to 32 ఇట్లా మంచి ప్యాకేజీలు. టోటల్ 69 ప్లస్ ఆఫర్స్ అయితే వచ్చినాయంట, మంచిగా వచ్చినాయి బీటెక్లో. ఇది మంచి ప్యాకేజీ. ISCTC 82 lakhs per annum ఇది CTC రావటం అయితే జరిగింది. ఇక్కడ 3 బ్రాంచులు ఉంటాయి. DSI అండ్ CSE ఉంది, ECE ఉండటం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి IIIT భువనేశ్వర్ GFTA, కానీ దీని IIIT కింద వస్తారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్. ఇది వచ్చేసి 2014లో ఒరిస్సా గవర్నమెంట్తో అయితే కండక్ట్ చేయటం జరిగింది. ఒరిస్సా గవర్నమెంట్ ఇది 2014లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్ భువనేశ్వర్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా ఇన్ 2006 and it is designed to premier institute information tech related areas. The institute has been converted into the unitary university by the government of Orissa. 2014లో కన్వర్షన్ చేయటం జరిగింది. ఇది కూడా మంచి కాలేజీ. దీనిలో ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటాయి. ఇది కూడా ఒరిస్సాలో ఉంది. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఫీజెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ సెమిస్టర్ 86,000 పర్ సెమిస్టర్, 93,000 పర్ సెమిస్టర్. థర్డ్ ఇయర్ 1 lakh, మొత్తము 1 lakh 4 lakhs వరకు అవుతుంది. పెద్ద ఎక్కువేం కాదు. మరి సంవత్సరానికి ₹1,00,000 ఫీజు అవుతుంది. సంవత్సరానికి ₹1,00,000 అయితే కట్టుకోవాలి ఇమ్మీడియట్గా. మరి ఇవన్నీ ట్యూషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు ఇవన్నీ ఉంటాయి. తర్వాత హాస్టల్ ఫీజు కూడా ఉంటుంది. సంవత్సరానికి ₹1,00,000 ఫీజు. 4 lakhs అంటే మరి 4 lakhs ఇంకో 1,00,000 ఎక్స్ట్రా, టోటల్గా 8 లక్షల ఫీజు అయితే అయ్యే అవకాశం ఉందాం. ఇది సంవత్సరానికి ₹2,00,000తో పర్ సెమిస్టర్ కాబట్టి ఇది కూడా 16 లక్షలు 15 లక్షల రూపాయలు. ఎందుకంటే సెమిస్టర్ కదా, ఫస్ట్ ఇయర్
86 పర్ సెమిస్టర్, అంటే 1 lakh. అంటే మనకి ఇక్కడ కూడా 16 లక్షలు 16 lakhs ఫీజు వచ్చే అవకాశం అయితే ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మంచిగానే ప్లేస్మెంట్స్ కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వీళ్ళకి కూడా బాగానే ఉంది. ట్రైనింగ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ డీటెయిల్ టు వస్తే మీకు యావరేజ్ 26 lakhs ప్యాకేజ్, మ్యాక్స్ 26 lakhs ప్యాకేజ్ రావటం అయితే జరిగింది. సిఎస్సి బ్రాంచి దీనికి కూడా 46 మెంబర్స్, ఇక్కడ 51, 44, 28, 23 ఈ విధమైన ఆఫర్స్ అయితే జరిగింది. ఇక్కడ బ్రాంచెస్ వచ్చేసి మెయిన్ ఐటీ బ్రాంచ్, సిఎస్సి బ్రాంచ్, ఈటీ టెలికమ్యూనికేషన్ అండ్ త్రిబుల్ ఈ బ్రాంచ్, ఇది సివిల్ ఇంజనీరింగ్, ఇలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టాప్ రిక్రూటర్స్ వచ్చి సిమెన్స్, వాల్యూమ్, మంచి కంపెనీస్ కూడా ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. ప్లేస్మెంట్స్ కూడా మీకు 316 టోటల్ బ్యాచ్ స్ట్రెంత్ అయితే 316 బ్యాచ్ స్ట్రెంత్ అయితే 300, టోటల్ బ్యాచ్ స్ట్రెంత్ 200. మరి దీనిలో ఆన్ క్యాంపస్ ఆఫర్స్ 190, ప్యాకేజ్ 26.5 LP రౌండ్, యావరేజ్ 8.81 ప్యాకేజ్ వచ్చిందన్నమాట. ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్ 98, డెల్లో 11 మంది సెలెక్ట్ అయ్యారు, ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్లో 4. ఈ విధమైన మరి ఆఫర్స్ అయితే రావటం జరిగింది. మంచి ఇది 24-25 బ్యాచ్కి సంబంధించిన సిఎస్సి ఈ విధమైన ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. టాప్ 26.5 LPA ఇది ఒక బ్యాచ్. ఈ బ్యాచ్లో మనకి 24 బ్యాచ్లో 316 మంది స్ట్రెంత్ ఉన్నారంట. ఈ బ్యాచ్ ప్రొఫైల్ 21-25లో మరి 354 స్ట్రెంత్ ఉండడం అయితే జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇవి కంపెనీస్ టాప్ రిక్రూటర్ జెట్స్కేలర్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, మహీంద్రా, టీసీఎస్ ఇలాంటి టాప్ కంపెనీస్ కూడా రావటం జరిగింది. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share, subscribe my channel. This is me Ravi Kumar sir signing off. Bye. Thank you.